తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం సురేష్ బాబు గారు. ముఖేష్ గారు నమస్కారం అండి. 29 సోమవారం ఏరువాక పౌర్ణమి అని, జ్యేష్ఠ పౌర్ణమి అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఏరువాక పౌర్ణమి అదేవిధంగా జ్యేష్ఠ పౌర్ణమి అని చెప్తున్నారు కదా, ఆ రోజు ముఖ్యంగా ఏం చేయాలంటారు? ముఖ్యంగా ఇది రైతుల పండుగ అని చెప్పి సూచిస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుందంటారు? అంటే ఇది ముఖేష్ గారు దీనికి చాలా ఓల్డెస్ట్ ఎప్పటి నుంచో ఉన్న పండుగ అండి. మనం చేసేది ఏం కాదు, కాకపోతే సోషల్ బస్ ఈ సోషల్ మీడియాలో వీటి గురించి ఎక్కువగా దీని గురించి మాట్లాడరు. బట్ నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో ఏరువాక పౌర్ణమి చాలా చక్కగా చేస్తారు. మా నాన్నగారు కూడా చక్కగా చేసేవాళ్ళు. మా ఊరంతా ఇప్పటికీ చేస్తున్నారు. మా ఊళ్ళో ఉన్న ఏకైక గొప్పతనం ఏంటంటేనండి, కొంచెం దూరంగా ఉన్నా కానీ ఆ ఆచార వ్యవహారాలు ఇంకా పాటిస్తూ ఉన్నారండి. ఆ రోజున అంటే నా కళ్ళతో చూసే జనరల్ విషయం చెప్పి తర్వాత శాస్త్రంలో ఏం చెప్పారో చెప్తాను. ఎద్దులకి చక్కగా పూజ చేస్తారు. ఓకే, కొమ్ములకి రంగులు వేస్తారు, గిట్టెలు కడతారనమాట. వాళ్ళకి కొన్నిసార్లు గిట్టెలు పెరుగుతాయి, ముందుగానే అవన్నీ తీసేసి క్లీన్ చేస్తారనమాట. తీసేసి డప్పులు పెట్టుకొని ఎద్దులకి అరకలు కట్టేసుకొని గుడి చుట్టూ తిరిగేసుకొని అక్కడి నుంచి పొలంకి వెళ్ళిపోతారనమాట. రాగి చెంబులో నీళ్లు పట్టుకొని, కర్ర ఉంటుంది, కర్రకు వచ్చేటప్పటికి ఆకులు కట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని సెలబ్రేటెడ్ మూడ్లో ఉంటారు అందరూ. 99% ఆ రోజు వర్షం పడుతుందండి. అవును, 99% నేను చూసిన చోటల్లా కరెక్ట్గా సాయంత్రం 3-4 వర్షం పడిపోతుంది. అందులో సమస్య లేదనమాట. ఎప్పుడైతే వర్షం పడిపోయిందో ఆ వర్షాన్ని బట్టి పంటలు ఎలా ఉంటాయి ఊళ్ళో చెప్పేస్తారు. ఆ వర్షం పడిన గాలి దాన్ని బట్టి ఎక్కువ తక్కువ, అతివృష్టి వస్తుంది తక్కువ వస్తుంది అనేది హోల్ పంటలకంతా క్యాలిక్యులేషన్స్ అప్పుడే చెప్పేసేసుకుంటారు, పెద్దవాళ్ళు చెప్పేస్తారనమాట. సో ఇది జనరల్గా చూసే విధానం. మనకి టెక్నికల్గా అంటే మన లిటరేచర్ ప్రకారం చూసుకుంటే ఏరు వాక అంటే మీనింగ్ ఏంటంటే, ఏరు అంటే నాగలి, వాక అంటే ప్రారంభించడం. ఫస్ట్ రోజు నాగలిని దున్నటం ప్రారంభిస్తారు కాబట్టి అందుకని ఏరువాక పున్నమి రోజు అని చెప్తారు. ఇందులో ఇంకొంచెం డీప్గా వెళ్ళిపోతే ఏమవుతుందంటే మనకి ఫెర్టిలిటీ, మనకి సారవత్వం అంటారనమాట. ఇక్కడ ఫెర్టిలిటీ ఏమవుతుందంటే మీరు చూసారనుకోండి, అంతకుముందు జ్యేష్ఠ మాసంలోనూ దానికి ముందున్న మాఘ మాసంలో 2-3 మాసాలు అన్నీ పెళ్ళిళ్ళు ఉంటాయండి. ఎప్పుడైతే పెళ్ళిళ్ళు ఉంటాయో నెక్స్ట్ మనకి ప్రొసీజర్ ఏంటంటేనండి, పెళ్ళైన తర్వాత పిల్లలు కనటం. ఓకే, ఫెర్టిలిటీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఆ జ్యేష్ఠ మాసంలో ఏమవుతుందంటే ఈ పౌర్ణమికి ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ అనమాట. పంట పొలాలకనే కాదండి, ఓకే, ఏమని మనుషులకు కూడాను అప్పటి నుంచి కడుపు పండాలని చెప్పేసి, పిల్లలు కావాలని చెప్పేసి అంతా ఉత్సాహం అంతా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే సారవంతం అని చెప్పుకో ఉంటారు, ఫెర్టిలిటీ, ఓకే, ఫెమినిటీ అని చెప్పుకుంటూ ఉంటారు అనమాట. ప్రకృతిని ఆరాధించేలో భాగంగా చూస్తూ ఉంటారు. ఇందులో ఏం చేస్తారంటే భూమిని ఫస్ట్ సిద్ధం చేయటం ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. నాగలికి పూజ చేస్తుంటారు, ఎద్దులకు పూజ చేస్తూ ఉంటారు, విత్తనాలు శుద్ధి చేసుకుంటారు, వ్యవసాయ పనులు ప్రారంభం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇది అంతా ఏం చేయాలి, ఎందుకు చేయాలంటేనండి, చక్కగా వర్షాలు టయానికి పడేసి రైతు తను పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ పోతుంటాడు, తన కృషి పెడుతూ ఉంటాడు. కానీ దైవం కూడా యాడ్ అవ్వాలి. ఎందుకంటే పంట దిగుబడికి వచ్చే ముందు రైతుకు ఉన్న ఒక టెన్షన్ ఇంకెవరికి ఉండదండి. నేను అనుభవించున్నాను అనమాట. అదేమంటారు, ఒడ్లు కంకులు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఆ టైంలో వర్షం పెద్దగా వచ్చింది అనుకోండి, మొత్తం తడిచిపోతుంది. కోసేస్తారనమాట. కోసేసిన తర్వాత వర్షం సడన్గా వచ్చేసి ఎక్కడ పెట్టుకుంటారు దాన్ని చూడండి. ఇలా ప్రకృతి కూడా మాకు సహకరించాలి, ఎద్దులు సహకరించాలి, వాతావరణం సహకరించాలి, పంచిపోతాలు సహకరించాలి, కీటకాలు సహకరించాలి, దైవం సహకరించాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఏరువాక పున్నమిని చక్కగా చేసుకుంటూ ఉంటారు. అన్నిటికి సంబంధించి ఈ వ్యవసాయానికి సంబంధించిన ప్రతి దానిని వాళ్ళు పూజ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. గంగమ్మ, మా ఊర్లో గంగమ్మకి బాగా సెలబ్రేట్ చేసేస్తారనమాట. గంగమ్మ గుడికి వెళ్తూ ఉంటారు అనమాట. సో అక్కడ గంగమ్మ మనకి అందుబాటులో లేకపోతే నీళ్ళే రాకపోతే పంటలు ఎలా పండుతుంటాయి అన్నమాట. అందుకని ఇలా అన్నిటికీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అందరూ చక్కగా చేసుకోవాలని చెప్పేసి మనకి మనకి ఎలా అయితే ఇలా మనం రకరకాల మదర్ డే, ఫాదర్ డే చెప్పుకుంటా ఎలా మనం యూట్యూబ్లో వాటిలో చేసుకుంటామో, మీమ్స్ అన్నీ పెడుతూ ఉంటాం. రైతులకు కూడాను వాళ్ళకి కృషి చక్కగా రాబోయే రోజుల్లో వాళ్ళు సద్వినియోగంగా చక్కగా వాళ్ళ పంటల దిగుబడి చక్కగా సమృద్ధిగా వచ్చేసి, ఎందుకంటే అట్ ద ఎండ్ మనం ఇంటికి వెళ్ళి తినేది వాళ్ళు వండిన భోజనమే కాబట్టి, రకరకాల వంటకాలు మనం ఎలా తింటున్నామో వాళ్ళ నుంచి వచ్చాయి కాబట్టి అందరూ చక్కగా బాగుండాలని మనం కోరుకుందాం. అందరికీ విషయం చెప్దామండి. సో ఏరువాక పౌర్ణమి గురించి మీ మాటల్లో చాలా చక్కగా తెలియజేశారు సార్. ధన్యవాదాలు.